నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రాలో సంస్కృతం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను. మనం పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన శ్రీకృష్ణ చరితం అనేటువంటి గద్య కావ్యంలోంచి కొంత కొంత భాగాలు చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇంతకు మునుపు మనం బాలకృష్ణుడు పూతనని శకటాసురుడు కాదు, శకటాన్ని ఆవహించినటువంటి ఒక రాక్షసుడు, వాళ్ళిద్దరిని ఎలా చంపాడో చదివాం. ఇప్పుడు తర్వాతి ఘట్టం చదవబోతున్నాం. ఏకదా యశోదా సుతమంకమారోప్య లాలయంతి గిరికూటవత్ అతి గరిమాణమావహంతంతం ఓఢుమసహమాన సవిస్మయంతం భూమౌ న్యవేశయత్. ఏకదా ఒక రోజున యశోదాదేవి సుతం అంకం ఆరోప్య, సుతం తన కొడుకుని అంకం ఆరోప్య, అంకం అంటే ఒడిలో తొడ మీద కూర్చోబెట్టుకుని లాలయంతి ముద్దు చేస్తూ ఉన్నదే. గిరికూటవత్, ఒక గిరి అంటే పర్వతము యొక్క కూటవత్, ఒక పర్వతం యొక్క ఒక శిఖరం లాగా అతి గరిమాణం ఆవహంతం. అతి గరిమాణం అంటే చాలా ఎక్కువ బరువుని ఆవహంతం పొందుతూ ఉన్నటువంటి, అంటే చాలా బరువెక్కిపోతూ ఉన్నటువంటి తం, ఆ పిల్లవాడిని పసిబిడ్డ ఒళ్ళో ఒళ్ళో పడుకోబెట్టుకుని లాలిస్తోంది. ఆ పసిబిడ్డ ఉన్నట్టుండి బరువైపోతున్నాడు అనమాట. అతిగా బరువెక్కిపోతూ ఉంటే ఆ బరువెక్కిపోతూ ఉన్నటువంటి అతి గరిమాణం ఆవహంతం, చాలా బరువైపోతూ ఉన్నటువంటి తం, ఆ బిడ్డని ఓఢుం అసహమాన, ఓఢుం అంటే మొయ్యడానికి, ఒడిలో పెట్టుకుని మొయ్యడానికి, అసహమాన సహించలేనటువంటిదై, అంటే అతన్ని ఒడిలో పెట్టుకుని భరించలేనటువంటిదై, సవిస్మయం ఆశ్చర్యంతో తం భూమౌ న్యవేశయత్, ఆ పిల్లవాడిని భూమి మీదకి, అంటే ఒకసారి ఒళ్ళోంచి కిందకి తోసేసింది, లేకపోతే మొత్తానికి ఎట్లా ఎత్తి నేలమై పెట్టేసింది. ఉత్పాత శంకయా చస తత్ పరిహారాయ పరమేశ్వరం ఆదధ్యో. ఉత్పాత శంకయ, ఇది ఏదో పసిబిడ్డ, తేలిగ్గా ఉండవలసినటువంటి పసిబిడ్డ ఇంత బరువెక్కిపోయేసరికల్లా ఇది ఏదో ఉత్పాతము అని, ఇంతకు ముందు కూడా మనం ఈ ఉత్పాత శబ్ద గురించి చెప్పుకున్నాం. అంటే అకస్మాత్తుగా సంభవించేటువంటి ఒక దుస్సంఘటనలు, అట్లాంటి ఉత్పాతం ఇది ఏదో అని అనుకుని, అంటే తోకచుక్కలు అలాంటివి ఉంటాయి చూసారా, అలాంటివి అనమాట. అటువంటి అనుమానంతో ఆమె తత్పరిహారాయ, ఆ ఉత్పాతాన్ని పరిహరించడం కోసమై, ఆ ఉత్పాతాన్ని పోగొట్టడం కోసమై పరమేశ్వరం ఆదధ్యో, పరమేశ్వరుణ్ణి భగవంతుణ్ణి ఆదధ్యో ధ్యానం చేసింది. తతః త్రినావర్తనామ కంస ప్రచోదిత రాక్షస చక్రవాత రూపేణ ఆగత్య ఆసీనమేనం బాలకం హృత్వా భీషణ ధ్వనిన దిశః విదిశశ్చ ప్రపూరయన్ సచక్రవాతః క్షణేన సమంతాద్ గోకులం పాంసు వర్షేణ ఆచ్ఛాదయామాస. తతః ఈవిడ ఇలా కింద పెట్టి పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఉండగానే తృణావర్తుడు అనేటువంటి పేరు కలిగిన కంస ప్రచోదిత రాక్షస, కంసుడి చేత ప్రచోదించబడిన, అంటే కంసుడి చేత పంపించబడిన, ఒక ఆజ్ఞ ఇచ్చి నువ్వు ఇలా ఈ పసిపిల్లలందరినీ చంపు అని ఆజ్ఞ ఇచ్చి పంపించబడినటువంటి రాక్షస, ఒక రాక్షసుడు చక్రవాత రూపేణ ఆగత్య. చక్రవాతము, సుడిగాలి అంటాం కదా మనం, అంటే ఇప్పుడు మనకి టోర్నడోలు అంటారు కదా, ఆ టోర్నడోల్ తలుపు రూపంలో ఆగత్య అక్కడికి వచ్చి ఆసీనమేనం బాలకం, అప్పటికి కొంచెం పెద్దవాడయ్యాడు పిల్లవాడు, నేల మీద కూర్చుంటున్నాడు అనమాట. సో ఈవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకోలేక నేల మీద కూర్చోబెట్టింది పిల్లవాడిని. ఆ కింద కూర్చుని ఉన్నటువంటి ఈ బాలకుణ్ణి, పసివాణ్ణి హృత్వా ఒక్కసారి ఎత్తుకుని భీషణ ధ్వనిన, భయంకరమైనటువంటి తన తలుపు ధ్వనితో, అంటే సుడిగాలి తిరుగుతూ ఉంటే చాలా భయంకరమైనటువంటి ధ్వని వస్తుంది కదా, ఆ శబ్దంతో దిశః విదిశశ్చ ప్రపూరయన్, దిశః దిక్కులని, విదిశః విదిక్కులని,
దిక్కులంటే ఏమిటి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేటువంటివి దిక్కులు. విదిక్కులు అంటే ఏమిటి? ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఆ ఈశాన్యం అనేటువంటి 4నేమో విదిక్కులు. ఈ విదిక్కులని పూర్తిగా నింపేస్తూ, అంటే అన్ని దిక్కుల భయంకరమైనటువంటి ధ్వని ప్రసరించేటట్లుగా చేస్తూ, చక్రవాతం రూపంలో, అంటే ఈ చక్రవాతం ఏం చేస్తుంది? పిల్లవాడిని తనలోకి తీసుకుని అలా అదే విధంగా గుండ్రంగా సుడి తిరుగుతూ క్షణేన, ఒక క్షణంలో, సమంతాద్ గోకులం, అంటే మొత్తం గోకులం అంతటా కూడాను పాంసు వర్షేణ ఆచ్ఛాదయామాస. పాంసు వర్షము అంటే దుమ్ము తలుకు వర్షంతో ఆచ్ఛాదయామాస, కప్పేసింది. ఆ సుడిగాలి అలా తిరుగుతూ ఉంటే మొత్తం గోకులం అంతా ఎల్లఎడల సమంతాత్ అంతటా కూడాను ఒక దుమ్ము, ఒక దీనికి మళ్ళీ ఒక తెరలాగా వచ్చి దానంతటిని కప్పేసింది అనమాట. తేనచ సకలమపి గోష్ఠం అంధకారావృతమివ అనవాప్త చక్షుః ప్రసరమాసి. తేనచ ఈ పాంసు వర్షము, ఈ దుమ్ము వర్షం అంతటా పడుతూ ఉంటే, సకలమపి గోష్ఠం, ఈ గోష్ఠం అంతా అంటే ఎక్కడెక్కడైతే గోవులు అవి ఉన్నాయో ఆ గోష్ఠం అంతా కూడాను అంధకారావృతమివ, అంధకారంతో ఆవరించబడిందో అన్నట్లుగా అనవాప్త చక్షుః ప్రసరమాసీత్. అనవాప్త అంటే పొందబడని, చక్షుహు ప్రసరం అంటే కంటి చూపు యొక్క ప్రసారము, అంటే ఆ కంటి చూపు ముందుకు వెళ్ళడము అనేటువంటిది లేకుండా అయిపోయింది. అంటే ఎవరికి కూడా కళ్ళు కనిపించలేదన్నమాట. ఆత్మానం పరంవా నకోప్యపశ్యత్. కహా అపి, ఎవళ్ళు కూడా, ఏ వ్యక్తి కూడా ఆత్మానం తనను తాను కాని, పరంబా ఎదుట ఉన్నటువంటి ఇతరుల్ని కాని, నా అపశ్యత్ చూడలేకపోయారు. అంటే ఎవ్వరికి కూడా ఎదుట ఉన్న వాళ్ళని చూడడం పక్కన పెట్టండి, తమని తాము చూసుకోవడం కూడా కష్టమైపోయింది అనమాట. కించిదుపరతేచ పాంసువర్షే నందపత్ని సన్నిహితం బాలకమపశ్యంతి మృతవత్స గౌరివ భూమౌ నిపత్య అరుదం. కించిదుపరతేచ పాంసు వర్షే, ఈ రాక్షసుడు ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి కొంచెం అవతలికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే ఏమైంది? ఈ పాంసు వర్షము అంటే దుమ్ము తలుపు, ఈ వర్షం ఇప్పటిదాకా దుమ్ము ఒక తెరలాగా వచ్చి కళ్ళని కప్పేస్తూ ఉన్నటువంటి ఆ వర్షము కించిత్ ఉపరతి, కొద్దిగా తగ్గింది, కాస్త అది తగ్గుముఖం పట్టగా, నందపత్ని, నందుని యొక్క పత్ని అయినటువంటి ఈవిడ యశోద, సన్నిహితం బాలకం అపశ్యంతి, సన్నిహితం తన కాళ్ళ దగ్గర ఉండవలసినటువంటి పసివాడు, వాణ్ణి అపశ్యంతి చూడలేక, వాడు కనిపించక, మృతవత్స గౌరివ, మృతవత్స అంటే చనిపోయిన దూడ కలిగిన, అంటే దూడ చనిపోయినటువంటి గౌరివ, గోవులాగా భూమౌ నిపత్య అరుదత్, నేల మీద పడి ఏడ్చింది, నేల మీద పడి దొర్లి ఏడ్చింది. తదుపశ్రుత్య తత్ర నందసూనుమపశ్యంత్యః అన్యా అపి వ్రజస్త్రియః ఉచ్చైరాచుకృషుః. తదుపశ్రుత్య ఆవిడ ఏడుపు విని, తత్ర నందసూనుం అపశ్యంత్యః అన్యా అపి వ్రజస్త్రియః, అన్యా అపి వ్రజస్త్రియః ఇతర వ్రజ స్త్రీలు, ఆ వ్రజంలో ఉండేటువంటి ఇతర స్త్రీలు కూడా వాళ్ళు వచ్చి చూశారు. చూస్తే నందసూనం అపశ్యంత్యః తత్ర, అక్కడ ఆవిడ పాదాల దగ్గర ఉండవలసినటువంటి ఆ నందసూనువు అంటే నందుని యొక్క కొడుకైనటువంటి కృష్ణుడు, అపశ్యంత్యః అతన్ని చూడలేకపోయారు వాళ్ళు, అంటే అతను వాళ్ళకి కనిపించలేదు. దాంతో ఉచ్చైరాచుకృషు, ఉచ్చై బిగ్గరగా ఆచుకృషు, వాళ్ళందరూ కూడా ఏడవడం మొదలు పెట్టారు. బాలకస్తు స్వాపహారినంత మసురం గలే దృఢం అగృహాత్. బాలకస్తు ఈ పసివాడు మాత్రం, అంటే ఆ తృణావర్తుడు చక్రవాతం తోటి ఆ సుడిగాలి తోటి లేవదీసి తీసుకెళ్లిపోయాడు పసివాడిని. చూడ్డానికి పసివాడు కానీ నిజంగా పసివాడు కాదు కదా ఆయన. దాంతో స్వాపహారిణం తమసురం, స్వ అపహారిణం తనని అపహరించుకుని తీసుకుపోతూ ఉన్నటువంటి తం అసురం ఆ రాక్షసుణ్ణి గలే దృఢం అగృహాత్, మెడని దృఢం అగృహాత్ గట్టిగా పట్టుకున్నాడు. ఆ రాక్షసుడి మెడని గట్టిగా బిగించి పట్టుకున్నాడు. క్రమేణ దుర్వహ భారంతమర్భకం మోచయితుమశక్నువన్
స దృఢావర్తః గలగ్రహణ నిశ్చేష్టః నిర్గతలోచనః అవ్యక్తరావః అపగతాసుః సహ బాలకేన గగనతలాద్ భూమౌ న్యపతత్. ఇప్పుడిక ఈ క్రమేణ దుర్వహభారంతం అర్భకం, ఈ పసివాడు అర్భకుడు పసిపిల్లవాడు తల్లి ఒడిలో ఉండగానే బరువు పెరగడం మొదలు పెట్టాడు. ఈ తృణావర్తులు లేవ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంకా కూడా పెరిగాడు. క్రమంగా దుర్వహ భారం, దుర్వహ అంటే మోయడానికి శక్యం కానంత భారం, బరువు పెరిగిపోయినటువంటి బరువు కలిగినటువంటి తం అర్భకం, ఆ పసివాణ్ణి మోచయితుం అశక్నువన్ అంటే ఆ పసివాడి చేతిలోంచి తనని తాను మోచయితుం ఆ విడిపించుకోవడానికి అశక్నువన్ సమర్థుడు కాలేక, ఆ పసివాడి చేతుల్లోంచి అంటే రెండు చేతులతో మెడ బిగించి పట్టుకున్నాడు కదా, వాడి చేతుల్లోంచి తన్ని తాను విడిపించుకోవడానికి సమర్థుడు కాలేక, ఆ శక్తి చాలక తృణావర్త, ఈ తృణావర్తుడు గలగ్రహణ నిశ్చేష్ట, గలగ్రహణ అంటే గొంతు పిసికేయడంతో నిశ్చేష్ట, ఇది గొంతు గట్టిగా పూర్తిగా పీక పిసకడం అంటాం కదా మనం తెలుగులో, ఆ పీక పిసకడం తోటి నిశ్చేష్ట, వాడికి ఇంకా కాళ్ళు చేతులు కదల్లేదు. నిర్గత లోచన, కళ్ళు వెళ్ళుకొచ్చేస్తున్నాయి, బయటకు వచ్చేస్తున్నాయి కళ్ళు. అవ్యక్త రావహ, గొంతులోంచి శబ్దం కూడా సమంగా రావట్లా. అవ్యక్త రావహ, అవ్యక్తంగా వినిపించినంత రావము అంటే వాడు చేస్తున్నటువంటి ఆర్తనాదం అది పైకి కూడా రావట్లేదు అనమాట. అవ్యక్తమైనటువంటి ఆర్తనాదం కలిగిన వాడై అపగతాసు, వాడి ప్రాణాలని పోగొట్టుకుని పోయిన ప్రాణాలు కలవాడై సహ బాలకేన గగనతలాద్ భూమౌ న్యపతత్, సహ బాలకేన పసివాడితో సహా, తన్ని పట్టుకున్నటువంటి ఆ బిడ్డతో సహా గగనతలాత్ ఆకాశం నుండి భూమౌ న్యపతత్ నేల మీదకి పడిపోయాడు. కఠిన శిలాతల నిపతనేన విశీర్ణ సర్వావయవకస్య తస్య ఉరసి లంబమానం అంతకముఖాద్ వినిర్గతమివ బాలకమాదాయ అతివిస్మిత గోప్యః యశోదాయ ఇతదుః. కఠిన శిలా నిపతనేన, ఈ పైనుంచి పడినవాడు ఏమయ్యాడు, గట్టిగా ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్ళు ఆ కఠిన శిలల మీద, శిలా తల నిపతనేన కఠినమైనటువంటి శిలా తలం మీద, శిల యొక్క పైభాగం మీద నిపతనేన పడడం చేత విశీర్ణ సర్వావయవకస్య, విశీర్ణ శిథిలమైపోయినటువంటి చితికిపోయినటువంటి సర్వ అవయవకస్య అన్ని అవయవాలు కలిగినటువంటి తస్య ఉరసి, తస్య ఆ రాక్షసుడి యొక్క ఉరసి వక్షస్థలం మీద లంబమానం వేలాడుతూ ఉన్నాడు. వాడి గొంతు పట్టుకున్నాడు కదా, ఆ పట్టుకున్న గొంతును అలా వదలకుండా వాడి గుండె మీద ఇలా వేలాడుతూ ఉన్నాడు. అంటే వాడు ఎలా పడాలో కూడా ఈయన నిర్దేశించాడు. వాడు ఇలా బోర్లా పడ్డాడు అనుకోండి, మరి ఆ పసివాడు ఆ రాక్షసుడి కింద ఉండిపోతాడు, వీళ్ళందరూ గోలగోల పెట్టేస్తారు. అందుకోసం ఆయన ఏం చేశాడు, వీడు ఈ డైరెక్షన్ లో పడాలి, ఈ విధంగా పడాలి అని చెప్పి నిర్దేశించి వాడు అలా పడేటట్టుగా చేసి వాడి గొంతు ఇంకా పట్టుకుని అలా వేలాడుతూ ఉన్నాడు అనమాట. లంబమానం వాడి వక్షస్థలం మీద వేలాడుతూ ఉన్నాడు. ముఖాద్ వినిర్గతమివ బాలకం, ఎలా ఉన్నాడు ఆ బాలకుడు పసివాడు అంటే అంతక ముఖాత్ యముడి యొక్క ముఖం నుంచి వినిర్గతం అంటే యముడు వాడిని మింగేయబోతూ ఉంటే ఆ మింగేయబోతూ ఉన్నటువంటి నోటి నుంచి బయటకు వచ్చాడు అన్నట్లుగా, మృత్యువు యొక్క ముఖంలోంచి బయటకు వచ్చాడు, నోట్లోంచి బయటకు వచ్చాడు అన్నట్లుగా ఆ ఉన్నటువంటి బాలకం ఆదాయ ఆ పసివాడిని గభాలను ఎత్తుకున్నారు. అతి విస్మితాహ గోప్యః, వీడు ఈ రాక్షసుడు తీసుకెళ్టమేమిటి, ఈ పిల్లాడిలా కింద పడ్డమేమిటి, ఇంత కింద పడ్డా రాక్షసుడికి దెబ్బ తగిలి పిల్లవాడికి దెబ్బ తగలకపోవడం ఏమిటి అని అతి విస్మితాహ అతి ఆశ్చర్యపోతూ గోప్యః ఈ గోప స్త్రీలందరూ యశోదాయదదు, ఆవిడ ఇంకా నేలపై పడి దొర్లి ఏడుస్తోంది. ఆ దొర్లి ఏడుస్తూ ఉన్నటువంటి యశోదని చేసి ఆ లేవదీసి ఆవిడ ఒళ్ళో ఈ పిల్లవాడిని పడుకోబెట్టారు. నందాదయ గోపాహ గోప్యశ్చ సుతలాభేన పరమాం ముదభవాపు,
నందాదయ గోపాహ, నందుడు మొదలైనటువంటి గోపులు, గోపాలకులు, గోప్యశ్చ ఇతర గోపస్త్రీలు, యశోద మొదలైనటువంటి గోపస్త్రీలు, సుతలాభేన తమ పిల్లవాడు తమకు మళ్ళీ దక్కినందుకు పరమాముదమవాపు, చాలా గొప్పదైనటువంటి ఆనందాన్ని పొందారు, చాలా చాలా సంతోషించారు వాళ్ళందరూ. సర్వథా కలహ స్వపాపేన హింసితో భవతి సాధుస్తు కర్మణైవ భయాద్ విముక్తో భవతి ఇది గోపాహ తత్ర పరస్పరముచుః. సర్వథా తప్పకుండా, సర్వథా అంటే పూర్తిగా అనర్థం, కానీ ఇక్కడ మనం తప్పకుండా అని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా కలహ దుర్మార్గుడు స్వపాపేన తన యొక్క పాపం చేతనే హింసిత భవతి, హింసించబడతాడు, అంటే తన పాపంతోటే తాను చస్తాడు. అంటే మనకి కూడా చెప్తారు చూడండి, ఆయుధాన్ని ఉపయోగించే వాడికి ఆ ఆయుధంతోటే మరణం వస్తుంది అని చెప్పి, అందుకోసం తాను చేసిన పాపం చేత కొట్టబడి తను మరణిస్తాడు కలుడు. సాధుస్తు సత్పురుషుడు మాత్రం స్వకర్మణైవ తను చేసినటువంటి సత్కర్మ కారణంగానే తను చేసినటువంటి మంచి పనుల వల్లనే భయాత్ విముక్త భవతి, భయం నుంచి విముక్త భవతి, బయటికి వచ్చినటువంటి వాడు, విడిచిపెట్టబడ్డవాడు అంటే అందులో నుంచి బయటపడినటువంటి వాడు అవుతాడు. ఇది అని గోపాహ గోపాలకులందరూ తత్ర అక్కడ పరస్పరం ఊజుహు ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నారు, ఒకళ్ళతో ఒకళ్ళు ఈ మాటలన్నీ అనుకున్నారనమాట. నందోపి బృహద్వని పునఃపునః ప్రసక్తాన్యుత్పాతాన్ని దృష్ట్వా వసుదేవోదితన్ నృషేత్యమంస్త. నందః అపి, ఈ నందుడు కూడా బృహద్వని ఆ వ్రేపల్లెలో పునఃపునః మాటి మాటికి, ఇప్పటికి ఇది వీడు మూడోవాడు, ఇలా మాటి మాటికి ప్రసక్తాన్ని వచ్చి పడుతూ ఉన్నటువంటి ఉత్పాతాన్ని దృష్ట్యా, ఇటువంటి ఉత్పాతాలని, ఈ ప్రమాదాలని దృష్ట్యా చూసి వసుదేవోదితం, వసుదేవుడి చేత తనకు చెప్పబడినటువంటి మాట, అంటే వసుదేవుడు ఇంతకు ముందు తాను వెళ్ళి ఆయన్ని చూసినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట మృషా అంటే అబద్ధం కాదు, అది నిజమే. ఇది అమంస్త, ఇది అని అమంస్త భావించాడు అని అనుకున్నాడు. ఇక్కడికి ఆపుదాం ఈ పూట.